హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే సంస్థ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బేసిస్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్. సో ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే గ్రూప్ బి, గ్రూప్ సి నుంచి పోస్టులు ఉన్నాయి. సూపరింటెండెంట్, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. ఇది సూపరింటెండెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్కి వచ్చేసి 142 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే సపరేట్గా పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 6 వేకెన్సీస్ సూపరింటెండెంట్లో ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి పీడబ్ల్యూడి 2, ఈఎస్ఎన్లో ఎక్స్ సర్వీస్ మెన్ వరకు 7. సో ఓవరాల్గా అయితే మంచి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్నీ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి మీరు ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. సో ఓన్లీ ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి జనవరి 2 నుంచి జనవరి 31 వరకు అయితే అప్లై చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంది. సో ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years అయితే ఉంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years ఉంది, 13 years, 15 years. సో ఇలా అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. మినిమం అయితే ఏజ్ 18 years అయితే ఏజ్ ఉండాలి. సో దీనికి అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో రిక్రూట్మెంట్ రూల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకు. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి, ఏదైనా డిగ్రీ ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ సచ్ యాజ్ విండోస్, ఎంఎస్ ఆఫీసు, హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ డేటాబేస్, ఇంటర్నెట్. సో మీరు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండి తీరాలి. సో కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏజ్ చూసుకున్నట్లయితే 30 years అయితే ఉంది దీనికి. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ వాళ్ళకైతే 30+5 35, ఓబీసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకైతే 30+3 33. సో ఇలా క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో దీనికి సంబంధించిన మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే మీకు Tier 1 అండ్ Tier 2 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. Tier 1లో వచ్చేసి ఎంసీక్యూ బేస్డ్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్, ఇది మీకు ఓఎంఆర్ బేస్డ్లో ఉంటుంది. అలాగే Tier 2లో వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్, ఇది కూడా ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది, రిటన్ ఎగ్జామినేషన్. అలాగే మీకు టైపింగ్ స్పీడ్ కూడా చెక్ చేస్తారు. టైపింగ్ స్పీడ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్, అలాగే 30 words per minute ఇన్ హిందీ. సో ఈ రెండు అయితే ఉండాలి. ఈ 2 ఎగ్జామ్స్ తర్వాత మీకు టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారు. అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ 12th class పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. సో దీనికి వచ్చేసి టైపింగ్ స్పీడ్ కూడా చెక్ చేస్తారు. 35 words per minute ఇన్ ఇంగ్లీష్, 30 words per minute ఇన్ హిందీ. సో ఇవి రెండు అయితే చెక్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి ఏజ్ 18 years నుంచి 27 years వరకు ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ 5 years, 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో దీనికి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉందంటే ఫస్ట్ అయితే Tier 1లో ఎంసీక్యూ ఆబ్జెక్ట్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది మళ్ళీ ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 800 rupees అయితే ఎగ్జామ్ ఫీ ఉంది. అలాగే ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. మీరైతే చక్కగా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్.
సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. దేర్ విల్ బి 2 సూపరింటెండెంట్కి సంబంధించింది. దేర్ విల్ బి 2 టైర్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్. సో 2 ఎగ్జామ్స్ ఉంటాయి, అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అది వచ్చేసి ఫస్ట్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ టైర్ 1లో ఉంటుంది. దాని తర్వాత మీకు 1:10 రేషియోలో మీకు టైర్ 2 ఎగ్జామ్కి అనేది పిలుస్తారు. సో టైర్ 2 ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్కి అనేది మళ్ళీ పిలుస్తారు. ఆ స్కిల్ టెస్ట్కి వచ్చేసి 1:5 రేషియోలో మీకు పిలుస్తారు. సో ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయితే మీకు స్కిల్ టెస్ట్కి అనేది పిలుస్తారు. సో స్కిల్ టెస్ట్లో మీరు పాస్ అయిపోతే మీకు జాబ్ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించి మీకు ఓఎంఆర్ బేస్డ్ కానీ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కరెంట్ అఫైర్స్ ఫస్ట్ టెస్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ నుంచి మీకు జనరల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్ ఉంటుంది. సో ఫర్ 1 క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్ 90 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే అరిథమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 30 క్వశ్చన్స్ 90 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే జనరల్ హిందీ నుంచి 15+15 30 క్వశ్చన్స్ 90 మార్క్స్ అయితే ఉంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ నుంచి 30 క్వశ్చన్స్ 90 మార్క్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా మీకు 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 క్వశ్చన్స్కి 450 మార్క్స్ అయితే ఉంటాయి టైర్ 1 ఎగ్జామ్లో సూపరింటెండెంట్కి సంబంధించిన పోస్ట్కి. అలాగే మీకు టైర్ 2 ఎగ్జామ్ కూడా ఓఎంఆర్ బేస్డ్లో ఉంటుంది. అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో దీనికి 3 గంటల టైం అయితే ఉంటుంది మీకు. దీంట్లో చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. అలాగే డిస్క్రిప్టివ్ టైపు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 4 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ నుంచి 4 క్వశ్చన్లు 12 మార్కులు ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్లో 4 క్వశ్చన్లు 20 మార్కులు అయితే ఉంటుంది. అలాగే ఇండియన్ ఎకానమీ నుంచి 4 క్వశ్చన్లు 12 మార్కులు ఉంటుంది. డిస్క్రిప్టివ్లో 4 క్వశ్చన్స్ 20 మార్కులు అయితే ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీ నుంచి 4 క్వశ్చన్స్ 12 మార్క్స్ ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్లో 4 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో 4 క్వశ్చన్స్ 12 మార్క్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్లో 4 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది. కాన్సెప్ట్స్ ఇష్యూడ్ అండ్ డైనమిక్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ సిలబస్లో 8 క్వశ్చన్లు 24 మార్కులు ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్లో 4 క్వశ్చన్లు 20 మార్కులు ఉంటుంది. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పాలిటీ గవర్నెన్స్ నుంచి 8 క్వశ్చన్లు 24 మార్కులు ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్లో 4 క్వశ్చన్స్ 20 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రెన్షన్ నుంచి 8 క్వశ్చన్లు 24 మార్కులు ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్లో 2 క్వశ్చన్స్ 10 మార్కులు. సో టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు ఓఎంఆర్ బేస్లో 50 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్లో 30 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటుంది. సో ఇది టైర్ 2 ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అపియర్ ఇన్ టైర్ 1 ఎగ్జామినేషన్. ఫస్ట్ అయితే మీకు టైర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ టైర్ 1 MCQ ఎగ్జామ్ ద క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ స్కిల్ టెస్ట్. సో ఫస్ట్ మీకు టైర్ 1 ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీకు స్కిల్ టెస్ట్ అనేది పిలుస్తారు. అది కూడా 1:5 రేషియోలో మిమ్మల్ని అయితే ఇన్వైట్ చేస్తారు. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే జనరల్ పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్ వచ్చేసి మీకు 30 క్వశ్చన్స్ 90 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే పార్ట్ 2లో రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే పార్ట్ 3లో జనరల్ హిందీ అండ్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ అయితే ఉంటాయి. పార్ట్ 4లో వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్లో వచ్చేసి 10 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటుంది. అవేర్నెస్ పార్ట్ 5లో అవేర్నెస్ అబౌట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ బోర్డ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సెట్రా 10 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్. సో ఓవరాల్గా మీకు 100 క్వశ్చన్స్కి 300 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 2 అవర్స్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. సో మీకు సిటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు తెలంగాణ ఆంధ్ర వాళ్ళకైతే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, విజయవాడలో ఉంది. సో విజయవాడలో అయితే ఉంటుంది. ఇంకా తెలంగాణలో అయితే ఏం లేదు. సో విజయవాడలో అయితే ఇచ్చారు ఎగ్జామినేషన్ సెంటర్. సో విజయవాడ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే
సో డీటెయిల్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి. సో సిపిఎస్ఈ అనే సంస్థ నుంచి అయితే మీకు మంచి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి, మంచి జాబ్స్ ఇవి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.